ఫిల్మ్స్ అంటే బాలీవుడ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బతైన్, రబ్నీ బనాది జోడీ లాంటి చిత్రాలతో హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యానర్ ఇప్పుడు మరో సంచలనం సయారాతో మళ్లీ మ్యాజిక్ చేసింది. అహన్ పాండే, అనిత్ పడ్డా లీడ్ రోల్స్ లో ఆషికీ 2 ఫేమ్ మోహిత్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. మొదట్లో ఈ చిత్రంపై పెద్దగా హైప్ లేకపోయినా రిలీజ్ అయిన వెంటనే సయారా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 256 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఈ ఏడాది విడుదలైన సితారే జమీన్ పర్, హౌస్ఫుల్ 5, సికిందర్, రైడ్ 2, స్కై ఫోర్స్, కేసరి, చాప్టర్ 2 లాంటి చిత్రాల లైఫ్ టైం వసూళ్లను అధిగమించి 2025లో బెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వీకెండ్ లో మరో 100 కోట్లు జోడించి ఫైనల్ రన్ లో 500 కోట్ల మార్కును సునాయాసంగా దాటేస్తుందని భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ తో తెలుగు రాష్ట్రాల్లోనూ సయారా హై పీక్స్ కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రిలీజ్ అయిన హరిహర వీరమల్లు, మహా అవతార్ నరసింహ సినిమాలకు మించిన బుకింగ్స్ సయారా సినిమాకు నమోదవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి షోకు 40% ఆక్యుపెన్సీ పెరుగుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా యూత్ క్లైమాక్స్ సీన్స్ ను చూసి ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబై, ఢిల్లీలోనే కాక చిన్న పట్టణాల్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే సయారాపై విమర్శలు లేకపోలేదు. ప్రేమ తీవ్రతను ఓవర్ డోస్ లో చూపించారని, టీనేజ్ మనసులపై ప్రభావం చూపేలా మోహిత్ సూరి అతి ఇంటెన్స్ సీన్స్ పెట్టారని కొందరు విమర్శిస్తున్నారు. ఉత్తరాదిలో ఓ ఇంటర్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ నుంచి దూకి చనిపోయిన ఘటనను ఈ సినిమాతో కొందరు లింక్ చేస్తూ వివాదం రేపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సయారాను ఆస్వాదిస్తున్నారు.